गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि। తెలంగాణలో టీడీపీ తరపున పోటీ చేసే అభ్యర్థులు వీరే. 2014లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ 15, మిత్రపక్షమైన బీజేపీ 5 స్థానాలతో కలిసి మొత్తం 20 స్థానాల్లో గెలుపొందారు. మరో 25 ఎమ్మెల్యే స్థానాల్లో రెండో స్థానంలో టీడీపీ నిలిచింది. అయితే తర్వాత జరిగిన పరిణామాల్లో కేసీఆర్ ఆపరేషన్ ఆకర్షణకు లొంగిపోయి 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ లోకి చేరారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే తెలంగాణలో టీడీపీకి నాయకులు లేకుండా పోయినా ఇంకా కేడర్ బలమైన ఓట్ బ్యాంకు మాత్రం ఉందనేది చెప్పక తప్పదు. ఈ నేపథ్యంలో తెలంగాణలో జరగబోతున్న ముందస్తు ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబ పాలనపై ధ్వజమెత్తి కేసీఆర్ ని గద్దె దించాలనే లక్ష్యంతో కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ, కోదండరాం లాంటి పార్టీలు మహాకూటమి పేరుతో ఒక కూటమిగా ఏర్పడి 90 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, 20 సీట్లలో టీడీపీ, సిపిఐ 4 స్థానాల్లో, కోదండరాం 4 స్థానాల్లో, తెలంగాణ ఇంటి పార్టీ 1 స్థానంలో పోటీ చేయాలని ఒక వ్యూహం రచించారు. అయితే కేసీఆర్ ని గద్దె దించాలనే లక్ష్యంతో వ్యూహాలు రచిస్తున్న ఈ కూటమి ఇక టీడీపీ తరపున పోటీ చేసే అభ్యర్థుల వివరాల్లోకి ఇలా ఉన్నారు. ఇకపోతే ముఖ్యమైన విషయం ఏంటంటే టీడీపీ తరపున టీడీపీ అధినాయకుడైన చంద్రబాబు నాయుడు తెలంగాణలో ప్రచారం చేయనని ఆల్రెడీ పార్టీ శ్రేణులకు సంకేతం ఇచ్చారు. అయితే తన సహాయం మట్టుకి చేస్తానని చెప్పకుండానే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అయినా సరే టీడీపీ తరపున పోటీ చేస్తాము, కాంగ్రెస్ టీడీపీ అలయన్స్ లో లాబ్ధి పొందుతామనే ఉద్దేశంతో కొంతమంది నాయకులు ఉత్సాహంతో ముందుకు వస్తున్నారు. సుమారు 60 మంది అభ్యర్థులు మేము పోటీ చేస్తామని ముందుకు వచ్చారు. అయితే అందులో కొంతమందికి మాత్రమే అవకాశం ఉన్నందున అలయన్స్ లో ఉండటం వల్ల 20 మందికి మాత్రమే అవకాశం కలుగుతుంది అనేది పార్టీ నాయకత్వం సర్ది చెప్పే ప్రయత్నాలు చేస్తోంది. ఇకపోతే నిజామాబాద్ నుండి మండవ వెంకటేశ్వరరావు, ఆర్మూర్ నుండి అన్నపూర్ణ, బోధన నుండి అమర్నాథ్ బాబు, సత్తిపల్లి నుండి సండ్ర వెంకట వీరయ్య, ఉప్పల్ నుండి వీరేష్ గౌడ్, ఎల్బీ నగర్ నుండి సోమ రంగారెడ్డి, జూబ్లీస్ నుండి ప్రదీప్ చౌదరి గాని కొత్త అభ్యర్థి గాని, సనత్ నగర్ నుండి కోన వెంకటేష్ గౌడ్, కుక్కడపల్లి నుండి మందాడి శ్రీనివాసరావు కార్పొరేటర్, శ్రీలింగంపల్లి నుండి మోవా సత్యనారాయణ, కోరట్ నుండి ఎల్ రమణ, అనపర్తి నుండి రావుల చంద్రశేఖర్ రెడ్డి, మహబూబ్ నగర్ దేవరకద్ర నుండి దయాకర్ రెడ్డి, పరకాల నుండి రావూరు ప్రకాష్ రెడ్డి, జడ్చర్ల నుండి ఎర్ర శేఖర్, హుస్నాబాద్ నుండి పెద్ది రెడ్డి, కొత్తగూడ నుండి కోనేరు సత్యనారాయణ, ముషిరాబాద్ నుండి ఎం శ్రీనివాస్, హైదరాబాద్ నగర పార్టీ ప్రెసిడెంట్, ఆలేరు నుండి నన్నూరు నర్సిరెడ్డి, కోదాన్ నుండి బోలం మల్ల యాదవ్ లాంటి వారు బరిలో దిగుతాకి ఉత్సాహంగా ఉన్నారు. అవకాశాన్ని బట్టి మరికొందరు కూడా సీట్లు అడ్జస్ట్మెంట్ ఉంటే పోటీ చేస్తాకి ఉత్సాహంగా ఉన్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ, కోదండరాం లాంటి పార్టీల మహాకూటమిలో ఎంతవరకు అవకాశాలు ఉంటాయో వేచి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.